చలి పంజాతో జనం విలవిల్లాడుతున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు చేరాయి. దీంతో తెల్లవారిన కూడా గడప దాటాలంటేనే చలి భయంతో వణికిపోతున్నారు జనం. ఈ చలికి ఈశాన్య ఎదురుగాలు తోడవడంతో జనం బయటకు రాలేని పరిస్థితి ఎదురైంది. వీటితో పాటు పొగమంచు కూడా నేనేం తక్కువ కాదంటూ విస్తరిస్తోంది. ఉదయం జాగింగ్కు స్కూల్కు వెళ్లే పిల్లలు చలి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. చలిమంటలు వేసుకొని చలిబారి నుండి సేద తీరుతున్నారు జనం. ఎంత చలి ఉన్నా కూడా ఆరోగ్యరీత్యా ఉన్ని దుస్తులు ధరించి జాగింగ్ చేస్తున్నామంటున్నారు వాకర్స్. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరే చీకట్లను. నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు. రవి కిరణం కనబడితే తెలియను తేడాలని. నమ్మకు నమ్మకు, అరే నమ్మకు నమ్మకు, నువ్వు నమ్మకు నమ్మకు. మేమందరం అల్లాడిపోతున్నాం. పొద్దుగాల 5:30కు వాషింగ్ పోయేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 7 గంటల దాకా ఎవ్వరు తలుపులు తీస్తలేరు. తీసినా కానీ విపరీతమైన చలికి తట్టుకుంటలేరు. పిల్లలు పెద్దలు అందరూ బాధపడుతున్నారు. ఈ 8 రోజుల బట్టి ఒక్క మనిషి కూడా యువతలకి వెళ్ళకుండా, 9 అయితేనే ఎండ అయితేనే మనిషి యువతలకి వెళ్తాడు. అదివారు రాక మస్తు ఇగం వస్తుంది. బట్ట బేరం పట్టుకొని సైకిల్ మీద తిరుగుతూ ఉంటే చలి బాగా వణుకుతుంది. ఇప్పటికీ డబల్ అయిపోయింది చలి. మేము ఎట్లా బతుకుడో చలికి తట్టుకుంటలేము. మేము ఈ చలికి మేము భరింపలేము. 50 ఏళ్ళ కింద అంతటా అవతల ఉండవచ్చు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చూడలేదు. 50 ఏళ్ళ నుంచి మేము చలినే చూడలేదు. కానీ ఇప్పుడు ఈ 8 రోజులు వస్తుంది, మేము బాగా భరింపజాలతలేము. ఈ చలికి చల్లగా ఇగం వచ్చి చెవులు అన్నీ వలిగిపోతున్నాయి. ఇగము బండి మీద పోతా ఉంటే ఏం చేసుడో అర్థమైతలేదు. మాకు చదువుకున్నాడు అన్నప్పుడు మేము 5కి లేసేటోళ్ళం. ఇప్పుడు లేవే అంత శాతం కూడా అయితలేదు. చలి బాగా పెడుతుంది. ఆ చలి అధికంగా ఉన్నప్పుడు కూడా ఎప్పటి తీరే వాకర్స్ వస్తున్నారు. కానీ అతి కష్టమవుతున్నది పొద్దున లేవటం చలి కారణంగా. అయినప్పటికీ కూడా వాకింగ్ చేయాలి ఆరోగ్యం కాపాడే ఉద్దేశంతో. రోజు నిద్ర లేవడంతో చాలా చలి ఉండడంతో గ్రౌండ్ రావడం కొద్దిగా ఆలస్యమైన తప్పనిసరి లోదుస్తులు, తప్పనిసరి షట్టర్లు, సంబంధిత డాక్టర్ ఏవైతే ప్రిఫర్ చేస్తున్నారో వాటిని తప్పనిసరి పాటించి తప్పనిసరి గ్రౌండ్కు వచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. గత కొన్ని రోజులుగా చలి విపరీతంగా కొనసాగుతుంది. ఈ చలిని తట్టుకోలేక చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు. కొంతమంది వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం ప్రతిరోజు ఉదయం 6 గంటలకే వచ్చి ఇక్కడ వాకింగ్, రన్నింగ్, వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారు. చలి తీవ్రత పెరిగింది కాబట్టి ఇప్పుడు 6 గంటలకు 5:30కు వస్తున్నాం. ఇంతకుముందు 4:30కు వచ్చి గ్రౌండ్లో ఉండేవాళ్ళం. ఈ చలి విపరీతమైన చలితో ఇప్పుడు లేటుగా వాకింగ్ చేసుకోవడం జరుగుతుంది. సుల్తానాబాద్ లో వరుస దొంగతనాలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. స్వప్న కాలనీ, గాంధీనగర్ లో, అలాగే తాజాగా శుక్రవారం శ్రీరామ్ నగర్ ఏరియాలో కూడా దొంగతనం జరిగింది. ఇందారపు రాజమల్లు తన ఇంటికి తాళం వేసి స్వగ్రామం గుంజపడుకు వెళ్ళాడు. తెల్లవారుజామున చూసేసరికి తాళం పగలగొట్టి బీరువాలోని తులంన్నర బంగారం, 15,000 రూపాయలు ఎత్తుకెళ్లారని బాధితుడు రాజమల్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ చెప్పారు.
ప్రజలకి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏమనగా సుల్తానాబాద్ మండలంలో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్న కావున మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తాళాలు వేసేటప్పుడు ఇంట్లో ఎవరినొకరు ఉంచాలి. లేని పక్షంలో ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు కానీ బంగారం కానీ నగదు కానీ ఉంటే వారిని ఇంటి పక్కన వారికి అప్పగించాలి, లేదా ఏదైనా సంబంధిత బ్యాంకులో కానీ లాకర్లో కానీ పెట్టుకోవాలను. అదేవిధంగా సుల్తానాబాద్ మండలంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తూ ఉంటే మీరు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మీకు ఈజీగా ఉంటే వారిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే ఇంకా సులభంగా ఉంటుంది. కాబట్టి మీ వాడలలో ఎవరైతే కొత్త వ్యక్తులుగా తిరిగినచో వారిని వెంటనే మీరు మాకు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసు యొక్క విజ్ఞప్తి. ఎలిగేడు మేజర్ గ్రామ పంచాయతీ శిథిలావస్థకు చేరింది. గత 35 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పైపెచ్చులు ఊడి మీద పడుతున్నాయంటున్నారు జనం. ఇక వర్షాకాలంలోనైతే 2 గదులు పూర్తిగా ఊరుస్తున్నాయి. దీంతో ఆఫీస్లోని రికార్డులు కంప్యూటర్లు పూర్తిగా తడిసిపోతున్నాయంటున్నారు. ఇకనైనా కొత్త ప్రభుత్వంలోనైనా గ్రామ పంచాయతీకి నూతన భవనాన్ని నిర్మించేందుకు నిధులు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. సంవత్సరాల కింద నిర్మించిన ఇది గ్రామ పంచాయతీ మొత్తం శిథిలమైపోయి వర్షాకాలం అయితే అలా ఉండడానికి పరిస్థితి ఉన్నది. గ్రామ ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ పంచాయతీని ఎమ్మెల్యే సాబు దృష్టికి తీసుకుపోయి దాన్ని కొంత మంజూరు చేయమని ప్రజల తరఫున నా తరఫున విజ్ఞప్తి చేస్తాను. గ్రామ పంచాయతీ భవనం గత 30 సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకొని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్లు పంచేటప్పుడు కానీ ఏమైనా మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ వర్షానికి శిథిలావస్థకు చేరుకున్న గ్రామ పంచాయతీ భవనాన్ని కొన్నిసార్లు ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వాల పాలకుల నిర్లక్ష్యంతో నిధులు మంజూరు కాక ఇబ్బంది వేయడం వాస్తవమే. దీన్ని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున తప్పకుండా మంజూరు కొరకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా వినతి పత్రాలు అందడం జరిగింది. ఎలిగేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 20న ఉదయం 11 గంటలకు జరుగుతుందన్నారు ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి. మండలంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు సకాలంలో విధిగా హాజరు కావాలని ఆమె కోరారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో భిక్షాటన చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఏబీవీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు భిక్షాటన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇదివరకు ఎన్నిసార్లు చేసినా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోతున్నది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రమే వాయిదాల పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ విడుదల చేయడం జరుగుతుంది. బీసీలకు ఏమాత్రం ఎటువంటి ఫీజులు స్కాలర్షిప్లు అందడం లేదు. దానివల్ల బీసీ విద్యార్థులు అదేవిధంగా కొందరు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కాలేజీలకు రావడానికి వెనుక ముందు అవడం జరుగుతుంది. అందువలన ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ముందు ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే అతి తొందరలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల ఎడల ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంకా తీవ్రంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతోంది. సుల్తానాబాద్లోని బాగం సంపత్ తన ఇంటి సమీపంలో ఓ ట్రాలీలో ఉన్న 5 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలితున్నది వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళి పరిశీలించగా ఆటోలో సుమారు 15 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి విచారణ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారు.